అనేది క్రైటీరియాగా మిగులుతుంది. రైట్ సార్. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈసారి భారతీయ జనతా పార్టీకి 300 సీట్లు దాటుతాయి, కానీ వాళ్ళు అనుకుంటున్నట్టు 370 సీట్లు రాకపోవచ్చు అని ఒక ప్రెడిక్షన్ అయితే. దాంతోపాటు తూర్పు దక్షిణాది రాష్ట్రాల్లో గణనీయంగా భారతీయ జనతా పార్టీ ఈసారి సీట్లు పెంచుకుంటుంది అని చెప్పారు. అండ్ ఇంకొక కామెంట్ చేశారు ఈ ప్రెడిక్షన్ చేస్తూ, మోదీ నేతృత్వంలోని బీజేపీ అప్రతిహతంగా దూసుకుపోతుంది అన్నది ఒట్టి భ్రమ మాత్రమే అని చెప్పి ఆయన ప్రెడిక్ట్ చేస్తూ చేసిన కామెంట్. అంటే ఎవరు కూడా ఎప్పుడు కూడా అంటే అసాధ్యుడు, ఎవరిని ఓడించలేము అని ఎక్కడ ఉండదు. రాజకీయాల్లో పెద్ద పెద్ద నాయకులు కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇందిరాగాంధీ ఓడిపోలేదా, ఎన్టీ రామారావు ఓడిపోలేదా? సో అందువల్ల చాలా బలమైన నాయకులు కూడా ఓడిపోతుంటారు. వాళ్ళు ఓడిపోయేంత వరకు అజేయులుగా దుర్భేద్యంగా కనబడుతూ ఉంటుంది. ఓడిపోయాక అర్థమవుతుంది ఏంటి అనేది. అందువల్ల మోడీ రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్నిసార్లు ఓడిపోలేదు. జాతీయ స్థాయి ఎన్నికల వరకు మోడీ గెలుస్తున్న క్రమంలో మోడీ అజేయుడు, దుర్భేద్యము అనేటువంటి భావన కలుగుతుంటుంది. అది ఎవరికైనా స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్నప్పుడు. ఇందిరాగాంధీ హయాంలో ఇదే పని చూసాం. అసలు ఇందిరాగాంధీని ఓడించగలిగే వాళ్ళు దేశంలో ఎవరైనా ఉన్నారా, అసలు ఎవరు బలమైన నాయకుడు అనే క్వశ్చన్ వచ్చింది. కానీ ఎవరు బలమైన నాయకుడు తెలియకుండా ఇందిరాగాంధీ ఘోరంగా ఓడిపోయింది 77లో. అంటే ఆ పరిస్థితి ఇప్పుడు మోడీకి ఉన్నదని నేను అంటలేను. కానీ మోడీ ఇన్విన్సిబుల్ అని ఎవరమూ చెప్పలేము. ఆ మాటకొస్తే ఏ నాయకుడు ఇన్విన్సిబుల్ కాదు. ఏ నాయకుడికైనా దేర్ కమ్స్ ఎ టైం ఆ వల్నరబిలిటీ పెరుగుతుంది. అయితే ఆ వల్నరబిలిటీ మోడీ కూడా పెరుగుతున్నాయి. మేజర్ వల్నరబిలిటీ ఈసారి మోడీకి ఎక్కడ పెరుగుతుంది అంటే, వాస్తవంగా బీజేపీకి ఎన్డీఏని ఎక్స్పాండ్ చేసుకున్నారు, అనేక పార్టీలు కలుపుకుంటున్నారు. కానీ మోడీ పర్సానా అంటే బీజేపీ పొలిటికల్ పర్సానాలో పార్టీ ఐడియాలజికల్ బేస్ ఎక్స్పాండ్ అయిన మాట నిజం. అంటే ఆ సంఘ్ పరివార్ ఐడియాలజికల్ బేసు, హిందుత్వ ఐడియాలజికల్ బేసు గతంతో పోలిస్తే ఎక్స్పాండ్ అవుతూ వస్తున్న మాట నిజం. కానీ బీజేపీకి వస్తున్న ఓట్లన్నీ కూడా ఆ హిందుత్వ ఐడియాలజికల్ బేస్ను మాత్రమే రిఫ్లెక్ట్ చేయడం లేదు, అనేక ఫ్యాక్టర్స్ను రిఫ్లెక్ట్ చేస్తుంది. అందులో ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏంటంటే ఎథికల్ ఓటర్స్. అంటే బీజేపీ వెనకాల, మోడీ వెనకాల రాజకీయాల్లో కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి కావచ్చు, అస్థిరత రాజకీయ మ్యానిపులేషన్లు కావచ్చు, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ విచ్ కాంగ్రెస్ క్యారెక్టరైజ్, వాటి నుంచి విసిగెత్తినటువంటి భారత ప్రజలు మోడీని ఒక ఎథికల్ ఆల్టర్నేటివ్గా చూశారు. అంటే మోడీ వస్తే క్లీన్ పాలిటిక్స్ ఉంటుంది అని, మోడీ వస్తే గుడ్ గవర్నెన్స్ ఉంటుంది అని. సో ఈ ఇటీవల జరుగుతున్న పరిణామాలు, అది ఎలక్టోరల్ బాండ్స్ కావచ్చు, అలాగే ఈడీ సిబిఐ బ్లేటెంట్ మిస్యూజ్ కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వాల పట్ల వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, ఇలా ఈ పొలిటికల్ మ్యానిపులేషను, అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూల్చిన తీరు, ఇవన్నీ చూశాక మోడీ వెనకాల, బీజేపీ వెనకాల ఉన్న ఎథికల్ ఓటర్లో ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ మొదలైంది. మేమేమో అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ ఈ పనులు చేసింది, బీజేపీ ఇది పార్టీ విత్ డిఫరెన్స్ అనుకున్నాం. కానీ బీజేపీ కూడా కాంగ్రెస్ బాటలోనే నడుస్తుంది కదా, ప్రత్యర్థుల ప్రభుత్వాన్ని కూలుస్తోంది, ప్రత్యర్థి పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తోంది, అవినీతి పనులందరూ బీజేపీలో చేరి వాషింగ్ మిషన్లో పాలిటిక్స్ రాయితున్నాయి. సో బీజేపీ యొక్క వాషింగ్ మిషన్గా మారిపోయింది అనేటువంటి అంశము మోడీ వెనకాల ఉన్న ఎథికల్ ఓటింగ్ను డిస్టర్బ్ చేస్తుంది. మోడీ ఈజ్ ఆల్సో లైక్ ఎనీ అదర్ పొలిటీషియన్, ఇందులో తేడా ఏమీ లేదు. మోడీ ఈజ్ నో వే ఆల్టర్నేట్ వాల్యూస్, పొలిటికల్ వాల్యూస్కి రిప్రజెంట్ కాదు అనే భావన పెరిగింది. ఎందుకంటే మహారాష్ట్రలో ఆదర్శ్ సొసైటీ గురించి రోజు మాట్లాడి, ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో కర్త కర్మక్రియ అయిన అశోక్ చవాన్ బీజేపీలో చేర్చుకొని ఆయనకు పార్లమెంట్ రాజ్యసభ సీట్ ఇచ్చి స్టార్ క్యాంపెయినర్ చేసినాక ఏం నమ్మాలి జనం? నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు పైన ఆరోపణలు చేసి ఇప్పుడు టీడీపీతో కలిస్తే జనం ఏం నమ్మాలి? టీడీపీతో కలిసి కూడా
జగన్ వ్యతిరేకంగా రఘురామకృష్ణరాజును పక్కకు పెట్టడాన్ని ఎలా చూడాలి? సో ఆ అజిత్ పవార్ అవినీతి పరుడని చెప్పి చివరకు అజిత్ పవార్ ఆర్థిక మంత్రిగా మారిస్తే ప్రజలు ఏమనుకోవాలి? ఇలా గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో ఎన్నికల సమయంలో చేర్చుకుంటే అది నీతివంతమైన రాజకీయం అని ప్రజలు అనుకోవాలా? సో ఎలక్టోరల్ బాండ్స్లో క్లియర్గా కనబడ్డది కదా, ఈడీ దాడులు వెంటనే వాళ్ళు డబ్బులు ఇచ్చరు, ఐటీ దాడులు వెంటనే వాళ్ళు బీజేపీకి డబ్బులు ఇచ్చరు. అలా టేంటెడ్ పీపుల్ అంతా బీజేపీకి డోనర్లుగా మారిపోయిన తీరు చూసాం కదా. ఆఖరికి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్న శరత్ చంద్రారెడ్డితో సహా బీజేపీకి భారీగా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అఫీషియల్గా ముడుపులు చెల్లించిన వైనం చూశాం కదా. ఇవన్నీ చూశాక ఆ ఎథికల్ ఓటర్ డిస్టర్బ్ అయ్యాడు. తర్వాత భారీ ఎత్తున ఫిరాయింపుదారులకు సీట్లు ఇస్తున్నారు. ఒక అంచనా ప్రకారం దేశంలో బీజేపీ అభ్యర్థులు 25% వరకు కూడా డిఫెక్టర్స్ అని, తెలంగాణలో అయితే 90% ఉంది. ఈ డిఫెక్టర్లకు సీట్లు ఇవ్వడం బీజేపీకి ఉన్న కోర్ ఐడియాలజికల్ క్యాడర్లో అసంతృప్తిని పెంచుతోంది. ఈ రెండు పరిణామాలు మోడీ ఇన్విన్సిబిలిటీని క్వశ్చన్ చేస్తున్నాయి. అయితే ఈ రెండు ఎక్కడి దాకా వచ్చాయి? మోడీని బలహీనపరిచేదాకా వచ్చాయా, మోడీని బీజేపీని ఓడించేదాకా వచ్చాయా అనే దగ్గర మాత్రం అనుమానమే. అందుకే ప్రశాంత్ కిషోర్ 370 రావంటున్నాడు. 300 వస్తాయనటానికి కారణాలవి. రైట్ సార్. ఒకవేళ